మీ సొంతంగా మీరు ఒక కెమెరాని చూస్ చేసుకోగలుగుతారా? విచ్ కెమెరా ఇస్ ద బెస్ట్, విచ్ కెమెరా ఇస్ ద బెస్ట్, విచ్ కెమెరా ఇస్ ద బెస్ట్ అని చెప్పేసి యాజ్ ఏ బిగినర్ గా మనం ఎలాంటి కెమెరాస్ ని చూస్ చేసుకోవాలి? సో చాలా మంది డౌట్ ఉంటుంది, చాలా మంది క్వశ్చన్ చేస్తూ ఉంటారు. లైక్ 50,000 లో ఒక కెమెరా వస్తుంది, 60,000 లో కెమెరా వస్తుంది, 70,000 లో కెమెరా వస్తుంది. విచ్ కెమెరా ఇస్ ద బెస్ట్, విచ్ కెమెరా ఇస్ ద బెస్ట్, విచ్ కెమెరా ఇస్ ద బెస్ట్ అని చెప్పేసి సో మెనీ పీపుల్ విల్ కామెంట్ అండ్ సో మెనీ పీపుల్ విల్ డూ మెసేజెస్. బట్ ప్రాపర్ ఆన్సర్ మీకు ఎంతమంది తెలుసు దీనిలో? మీ సొంతంగా మీరు ఒక కెమెరాని చూస్ చేసుకోగలుగుతారా? ఫస్ట్ మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే విచ్ జోనర్ వీఆర్ చూసింగ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటి? సెన్సార్ సైజ్. అండ్ సెన్సార్ సైజ్ తో పాటు కొన్ని సార్లు సెన్సార్ టైప్ కూడా మ్యాటర్. లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెన్సార్స్ ఉంటాయి. సిసిడి అని చెప్పేసి, సిఎంఓఎస్ అని చెప్పేసి. సో ఇప్పుడు సెన్సార్ సైజ్ ఎందుకు మ్యాటర్? సో నెంబర్ ఆఫ్ పిక్సెల్స్. ఒకవేళ నేను వెడ్డింగ్స్ చేయాలి, వైల్డ్ లైఫ్ లో తీయాలనుకుంటున్నాను, అండ్ దాని తర్వాత కొన్ని బెటర్ ల్యాండ్స్కేప్ ఫోటోస్ తీయాలనుకుంటున్నాను, ఫుల్ ఫ్రేమ్ సెన్సార్ కి వెళ్ళాలి. నేను కంప్లీట్ గా ప్రొఫెషనల్ గా చేద్దాం అనుకుంటున్నాను, ప్రోడక్ట్ షూట్స్ ఇట్లాంటివి చేస్తాను, ఐ నీడ్ మోర్ డీటెయిల్స్, మోర్ డెప్త్ అన్నప్పుడు మనం చూస్ చేసుకోవాల్సింది మీడియం ఫార్మాట్ కెమెరాస్. వీటన్నిటితో పాటు మెగా పిక్సెల్ కూడా ఇంపార్టెంట్. మోర్ మెగా పిక్సెల్ ఈక్వల్ టు మోర్ డీటెయిల్స్. ఇవన్నీ అయిపోయిన తర్వాత డైనమిక్ రేంజ్ అనేది ఇంపార్టెంట్. డైనమిక్ రేంజ్ అనేది ఎంత ఎక్కువగా ఉంటే అంత బెటర్ గా ఉంటుంది. లైక్ హైలైట్స్ లో అవచ్చు, షాడోస్ లో అవచ్చు, వైట్స్ లో అవచ్చు, బ్లాక్స్ లో అవచ్చు, దీనిలో ఉండే డీటెయిల్స్ ఏవైతే ఉంటాయి మనం గెట్ బ్యాక్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. మనం చూస్ చేసుకున్న కెమెరాకి ప్రో సిరీస్ లెన్సెస్ కి కొన్నిసార్లు బడ్జెట్ పెట్టలేం కాబట్టి, దాన్ని తీసుకోలేం కాబట్టి, అలాంటి సిచ్యువేషన్స్ లో ఏంటంటే థర్డ్ పార్టీ లెన్సెస్ అవైలబిలిటీ అనేది ఉందా లేదా అని చెప్పేసి చూసుకోవాలి. ఫోకసింగ్ పాయింట్స్, ఆటో ఫోకసింగ్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఆటో ఫోకసింగ్ సిస్టమ్ అనేది ఇంపార్టెంట్? ప్రజెంట్ జనరేషన్ లో చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క కెమెరాలో ఆటో ఫోకసింగ్ సిస్టమ్ వస్తుంది. అది ఏ రకంగా ఉంది అంటే ఐ ట్రాకింగ్ అవ్వచ్చు, హ్యూమన్ అవ్వచ్చు, యానిమల్ అవ్వచ్చు, ఎక్సెట్రా అవ్వచ్చు. ఇన్ బాడీ ఇమేజ్ స్టెబిలైజేషన్, ఐబీస్ కూడా ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. అంటే స్టెబిలైజేషన్ ఉన్నట్టయితే అది కూడా బెనిఫిట్ అన్నమాట. మనం ఎప్పుడైతే చిన్న షేక్స్ చేస్తామో ఆ షేక్స్ అని రెడ్యూస్ చేయడానికి అది హెల్ప్ చేస్తుంది. సో లేటెస్ట్ వచ్చే కెమెరాస్ లో ఏంటంటే హెచ్డిఎంఐ పోర్ట్ అనేది అవైలబుల్ గా ఉంది. సో హెచ్డిఎంఐ పోర్ట్ అవైలబుల్ గా ఉండడం వల్ల మనం ఏం చేస్తున్నాం, ఈజీగా హెచ్డిఎంఐ కనెక్ట్ చేసేసుకొని మన మానిటర్ అవ్వచ్చు, ఎక్స్టర్నల్ మానిటర్ అవ్వచ్చు, ఈజీగా కనెక్ట్ చేసుకొని మనం చూస్తున్నాం అవుట్పుట్ ఏ రకంగా ఉందని చెప్పేసి. సో కలర్స్ కూడా ఇంపార్టెంట్. డిఫరెంట్ సెన్సార్స్ లో డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. క్లారిటీ కానీ కొంచెం ఎక్కువ బెటర్ గా ఉంటుంది, కాంట్రాస్ట్ ఎక్కువగా ఉంటుంది, సాచురేషన్ ఎక్కువగా ఉంటుంది. తీసే ఫోటోస్ ఏవైతే ఉంటాయో అవి కొంచెం వార్మ్ గా కనిపిస్తూ ఉంటాయి, న్యూట్రల్ గా, వైబ్రెంట్ గా ఉంటుంది. కార్డ్ స్లాట్స్ కూడా ఇంపార్టెంట్. సో కార్డ్ స్లాట్స్ ఏవైతే ఉంటాయో ఆ కార్డ్ స్లాట్స్ కూడా మనం చెక్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఎందుకంటే నేను ప్రతి ఒక్క కెమెరాలో యూనివర్సల్ గా మనకి ఎస్డి కార్డ్ సపోర్ట్ ఉంటుంది. అండ్ ఎస్డి కార్డే కాకుండా దాంతో పాటు టైప్ ఏ, టైప్ బి అని చెప్పేసి ఇలా డిఫరెంట్ కార్డ్స్ ఉంటాయి. ఒకవేళ మనం టైప్ ఏ, టైప్ బి కార్డ్ పర్చేజ్ చేయాలనుకుంటే, ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే కెమెరా తీసుకునే టైంలో 2 టైప్ ఏ పోర్ట్స్ ఉన్నాయని చెప్పేసి 2 టైప్ ఏ కార్డ్స్ ఉంటారు. బట్ కాకపోతే మనం కంపల్సరీ చెక్ చేసుకోవాలి. ఒక టైప్ ఏ పోర్ట్ ఉంటుంది, ఎస్డి కార్డ్ పోర్ట్ ఉంటుంది. ఓకేనా, మనం చెక్ చేసుకొని కొనాలి. దీస్ ఆర్ ద మెయిన్ కీ పాయింట్స్. బిగినర్స్ కే కాదు, ఇంటర్మీడియట్ లెవెల్లో ఉన్న వాళ్ళు కూడా ఇవి హెల్ప్ అవుతాయి. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం ఈ రీల్లో తెలుసుకోలేం కాబట్టి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో నెక్స్ట్ కెమెరా బ్యాచ్ స్టార్టింగ్ సూన్. సో జాయిన్ విత్ us at Blackbird Academy. Follow for more content.